మీ యూరిన్ కలర్ మీ బాడీ యొక్క హెల్త్ని డిసైడ్ చేస్తుందంటే మీరు నమ్ముతారా? ఒకవేళ మీ యూరిన్ కనుక ఇట్లా ప్యూర్ వైట్గా ఉంటుంది అంటే దాని మీనింగ్ ఏంటంటే మీరు ఆల్రెడీ ఎక్సెస్గా ఓవర్గా హైడ్రేషన్ తీసుకున్నారు అని చెప్పేసి. సో మీరు అంత ఓవర్గా కూడా హైడ్రేషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇదేంటిది అంటే పేల్ ఎల్లో కలర్ అనమాట. ఇది యాక్చువల్ యూరిన్ కలర్ ఇదే విధంగా ఉండాలి. బికాస్ మన యూరిన్ బ్యాలెన్స్డ్ హైడ్రేషన్తో మన బాడీ అనేది బ్యాలెన్స్డ్ ఎలక్ట్రోలైట్స్తో మంచిగా ఉంటే దీని మీనింగ్ అనమాట. ఇదేంటిది అంటే ఈ కలర్ వచ్చేసి డార్క్ ఎల్లో కలర్ అండ్ ఆరెంజ్ కలర్. అంటే ఆల్రెడీ మీ బాడీ డీహైడ్రేషన్ జోన్లో ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా మంచిగా ఎలక్ట్రోలైట్స్ అండ్ ఆల్సో వాటర్ని కన్జ్యూమ్ చేయాలి. లేకపోతే దాని నుంచి ఇంకా ఎక్సైడ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఒకవేళ మీ బాడీలో ఇట్లా ఎక్స్ట్రాగా ఎక్కువగా ఫోమీ ఉండి రెడ్ కలర్ కానీ డార్క్ ఆరెంజ్, బ్రౌన్ కలర్, బ్లాక్ కలర్, పర్పులిష్ కలర్ కనుక మీరు కనుక యూరిన్ని గమనిస్తే అది కేవలం డీహైడ్రేషన్ వల్ల కాదు అయ్యింది, అది వేరే సిమ్టమ్స్ని కూడా మీకు చూపిస్తుంది. అది మీ బ్లడ్కి సంబంధించి, లివర్కి సంబంధించి, కిడ్నీ హెల్త్కి సంబంధించి చూపిస్తుంటుంది. సో మీరు ఒక డాక్టర్ కన్సల్టేషన్ అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్ ఒకవేళ ఇంత ఫోమీగా ఇంత కలర్ ఉంటే. సో మీరు గమనించాల్సింది ఏంటంటే లైట్ పేల్ ఎల్లో కలర్ యూరిన్ ఏదైతే ఉంటుందో అది చాలా హెల్తీ యూరిన్ అనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ మంచిగా అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.